హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన శ్రీలక్ష్మి గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ దయామాత చరిత్ర, ప్రేమ మాత్రమే. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్కారం అండి. వీక్షిస్తున్నటువంటి ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామాలు. నా పేరు శ్రీలక్ష్మి ఆకుల. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, సొన్నమాల అమ్మకు మన హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నన్ను కన్న తల్లిదండ్రుల పాద పద్మాలకు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఈ విశ్వంలోని సకల గురువులకు, అనేక ఆత్మలకు, ముక్కోటి దేవతలకు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనము ఈరోజు తెలుసుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే ప్రేమ మాత్రమే. ఈ ప్రేమ మాత్రమే అనేది మనకి శ్రీ శ్రీ దయామాత గారు అందించారు. ఈ దయామాత గారు ఎవరంటే పరమహంస యోగానంద గారు శిష్యులన్నమాట. ఆవిడ అమెరికాలో ఈ మన గురువు గారి ప్రసంగాలు విని ఆవిడ అట్రాక్ట్ అయ్యారు. కాకపోతే చిన్నప్పటి నుంచే ఆవిడ 8 ఏళ్ల వయసు నుంచే ఆవిడకి భక్తి అంటే చాలా అన్నమాట. ఒక విపరీతమైన దైవభక్తి ఉండేది. ఆ దైవభక్తి తోటి ఆవిడ చిన్నప్పుడే వాళ్ళ అమ్మకు చెప్పేవాళ్ళంట. ఏమనంటే అమ్మా, నేను ఇంక మీదట చదువుకోను. ఆహ్, నేను దైవభక్తి నాకు ఎక్కువ కాబట్టి నేను పెళ్లి చేసుకోను. నేను ఎక్కువగా ఈ ఆధ్యాత్మికంగా వెళతాను అని 8 ఏళ్ళప్పుడే చెప్పారంట. పెళ్లి అంటే గూడా తెలియని వయసది. 8 ఏళ్ళంటే. అప్పుడు వాళ్ళ అమ్మకి చెప్తే వాళ్ళ అమ్మ వాళ్ళు ఎవరు అంటే చిన్న పిల్ల అని ఊరుకున్నారు. తర్వాత పెద్దగవుతున్న కొద్దీ ఆవిడ వాళ్ళకి చెప్పారంట. నేను ఇండియాకెళ్ళిపోతాను. నాకు భారతదేశం అంటే చాలా ఇష్టము. నేను హిందువు అటు వెళ్ళిపోయి నేను అక్కడ మార్గాన్ని అనుసరిస్తాను అనంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోలే. చాలా కట్టడి చేశారు. చాలా ఇబ్బంది పెట్టారు ఆవిడని. తర్వాత ఆవిడ 16 సంవత్సరాలప్పుడు 16, 17 సంవత్సరాలప్పుడు ఆవిడకి పరమహంస యోగానంద గారు అప్పుడు అమెరికాలోనే ఉండేవారు గదా! యుక్తేశ్వర్ గారు అక్కడికే పంపించారు. భారతదేశంలో కాకుండా అక్కడ ముఖ్యం మన ఆధ్యాత్మికతను ప్రచారం చేయటం అక్కడ చాలా అవసరం ఉంది ఇప్పుడు అని చెప్పేసని అమెరికాకి పంపించారు కదా! అక్కడ అమెరికాలో చాలా చోట్ల స్పీచెస్ ఇస్తూ ఉండేవాళ్ళు. ఆ స్పీచెస్ ఇస్తూ ఉన్నప్పుడు ఈవిడ చిన్నతనంలోనే 8 ఏళ్ల ప్రాయంలోనే ఆవిడ ఇంట్లో వాళ్ళకు కొన్నిసార్లు చెప్పకుండా, కొన్నిసార్లు చెప్పి అలాగా ఆ ప్రసంగాలకు అటెండ్ అవుతూ ఉండేవాళ్ళనమాట. అలా ఆయన ప్రసంగాలకు చాలా అట్రాక్ట్ అయ్యారు. అట్రాక్ట్ అయ్యి దగ్గరికి వెళదాము, మాట్లాడదాము అని ఆవిడకి ఉంటూ ఉండేది. కానీ తర్వాత ఆవిడకి కుదరక వెళ్ళలేదు. అంటే అంత జనంలో ముందుకెళ్ళటం అనేది ఆవిడకి వీలు గాల. తర్వాత ఏమైందంటే ఆవిడకి చిన్నప్పటి నుంచే ఒక రక్తం రక్త బ్లడ్ బ్లడ్‌కు సంబంధించినటువంటి ఒక జబ్బేదో ఆవిడకి చిన్నప్పటి నుంచి ఉన్నది. అయితే దానివల్ల ఎప్పుడు గూడా ఆవిడ మొహము వాచినట్టుగా ఉండేదన్నమాట. ప్యాచెస్‌గా మొహం మీద కొద్దిగా ప్యాచెస్ లాగా ఉంటూ ఉండేది. ప్రతిసారి రక్తం మార్చుకోవడము, ఇట్లాంటివేవో తనకు ఉండేది. రక్తం సంబంధించిన వ్యాధి ఉండేదనమాట. కానీ అక్కడికెళ్ళినప్పుడు ప్రత్యేకంగా ఆవిడ అందరిలో ప్రత్యేకంగా కనిపిచ్చేవాళ్ళు. ఎందుకనంటే ఆ జబ్బు వల్ల తన యొక్క స్థితి ప్రత్యేకంగా కనిపిచ్చేది. అయితే ఒక స్పీచ్‌లో పరమహంస యోగానంద గారు గుర్తుబట్టి ఆవిడని ఈ వ్యాధి అనేది ఒక వారం, 10 రోజుల్లో తగ్గిపోతుంది అని చెప్పి ఒక సభలో అందరూ ప్రత్యక్షంగా అందరిలో చెప్పారంట. చెప్పిన తర్వాత అది నిజంగానే ఆహ్, నయమైపోవడము, ఆవిడకి ఆనందాన్నిచ్చింది. తర్వాత ఆయన శిష్యురాలిగా మారిపోయారన్నమాట. పూర్తిగా శిష్యురాలిగా మారిపోయారు. తర్వాత ఒకసారి ఏమైందంటే అది విని వచ్చిన తర్వాత ఇంటికొచ్చిన తర్వాత చాలా వీళ్ళు ఒప్పుకోవట్లేదు గదా! అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోకుండా ఏడుస్తా ఉండేదంట. రోజు ఏడుస్తూ ఒకరోజు చాలా దీర్ఘంగా ఏడుస్తూ భగవంతుడిని ప్రార్థన చేసిందంట. భగవాన్, నేను ఇలా ఉండాలనుకుంటున్నాను. మరి నా పరిస్థితి ఏంటి అన్నట్టుగా తను దైవానికి చెప్పుకొని ఏడుస్తూ ఉంది.
ఏడుస్తూ ఉంటే మరుసటి రోజు ఏమైందో, తను వెళ్తూ ఉంటే తన మామూలుగా మీటింగ్స్‌కి, స్పీచెస్‌కి వెళ్తూ ఉంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఎవరు ఏమీ అనలేదంట. అంటే ఆ దైవం ఈవిడ ప్రార్థన విన్నది. అంటే మనస్ఫూర్తిగా మనం ఏదైతే కోరుకుంటామో దీనికి వాళ్ళు ఎవ్వరు ఏమీ అనలేదంట. వెళ్ళిపోయి పరమహంస యోగానంద గారి ఆశ్రమానికెళ్ళిపోయి అక్కడ సరెండర్ అయిపోయింది. అక్కడ సరెండర్ అయిపోయి నేను మీ ఆశ్రమంలో చేరతాను అని చెప్పేసని ఆవిడ ఆశ్రమంలో చేరిపోయారు. అప్పుడు ఆవిడకెంత వయసెంత అంటే 16 సంవత్సరాలు. 16, 17 సంవత్సరాలు. అంటే ఆవిడ పుట్టింది 1914లో పుట్టారు. 1931లో అక్కడికొచ్చి చేరారనమాట. అంటే ఎన్నేళ్ళు? 17 సంవత్సరాలు. అంతే గదండీ! 17 సంవత్సరాలకావిడ అక్కడ జాయిన్ అయ్యారనమాట. వెళ్ళిపోతే ఆయన స్వీకరించి తనతో పాటుగా తనకు వాళ్ళ గురువుగారైనటువంటి యోగానంద గారి గురువుగారైనటువంటి యుక్తేశ్వరగిరి గారు ఎలాంటి కఠినమైనటువంటి శిక్షణ ఇచ్చి ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకొచ్చారో, అలాంటి శిక్షణ ఆ దయామాతకిచ్చారట. ఆవిడ ఒరిజినల్ పేరేంటో తెలీదు కానీ, ఆవిడని దయామాత, దయామాత అని పిలిచి, ఆవిడ చివరికి దయామయురాలైన తల్లిగానే ఆవిడ పేరు పొందారనమాట. అలాంటి ఆవిడ గురించి మనము ఆవిడ చెప్పిన వాక్యాలు కొన్ని కొన్ని తెలుసుకుందాం. నేను పూర్తిగా బుక్ చదవలేను గదా! అక్కడక్కడ నేను చదివినప్పుడు కొన్ని ఆహ్, మార్క్స్ చేసుకున్నా. ఇంపార్టెంట్ పాయింట్స్ మార్క్ చేసుకున్నాను. అవి కొన్ని చెప్పుకుందాం ఇవాళ. ఎంతవరకు వీలైతే అంతవరకు చెప్పుకుందాం. ఆవిడ గురించి చిన్న ఇంట్రొడక్షన్ ఇదనమాట. అయితే ఆవిడ కొన్ని చెప్పిన విషయాలలో కొన్నేంటంటే, మనం దేవుడిని ఎందుకు అన్వేషించాలి? మన కర్తవ్యం ఏంటి? అసలు భక్తుడికి ఉండవలసిన లక్షణాలేమిటి? తర్వాత ఇతరులను మార్చడం ఎలా? తర్వాత ఇతరుల నుంచి మనం నేర్చుకోగలిగేటువంటి పాఠాలేమిటి? భగవంతుడిని ప్రేమించడానికి గల అసలు ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి? భగవంతుడిని ఎందుకు ప్రేమించాలి? జీవితాన్ని ఆధ్యాత్మికంగా మలుచుకోవటం ఎలా? ఇలాంటివన్నీ మనకు మన గురువుగారు గూడా చెప్పారు. అయినా అయినా కూడా ఈవిడ వాక్యాలలో గూడా కొన్ని విందాం. అలాగే మరి ఆధ్యాత్మికంగా క్షమించడంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి? ఇలాంటివన్నీ గూడా కొన్ని కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. మనిషికి దేవుడు అవసరం ఎందుకుంది? దేవుడిని మెప్పించటం ఎలా? ఇలాంటివన్నీ వాటి గురించి గూడా ఈ దయామాత చాలా వివరించారు. అయితే ఈ బుక్కు ప్రతి ఒక్కళ్ళు చదవండి. ఈ 'ప్రేమ మాత్రమే' అనే బుక్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు చదవవలసిన పుస్తకము. చాలా గొప్పగా వివరించారనమాట. ఈ ప్రేమ గురించి గూడా ఇంకా చాలా చక్కగా వివరించారు. ఇది మనం చదవగలిగినట్లయితే, ఈ ప్రేమ గురించినటువంటి వివరాలు ఇంకా గూడా తెలుస్తాయి. అసలు మనం ఎందుకు ప్రేమించాలి? మన శత్రువులను గూడా ఎందుకు ప్రేమించాలి? ఇలాంటివన్నీ గూడా మనకి చాలా సవివరంగా వివరించారనమాట. ఈవిడ ఈ బుక్కు ఎలా వచ్చిందంటే, ఈవిడ పరమహంస యోగానంద వారు భౌతిక భౌతికంగా వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ చాలా చోట్ల గురువుగారి బాటలోనే నడిచి చాలా చోట్ల స్పీచెస్ ఇస్తూ ఉండేవాళ్ళనమాట. అవన్నీ అక్కడ రికార్డ్ చేసి, ఆ రికార్డింగ్ ద్వారా వచ్చినటువంటి ఆహ్, మాటలని వీళ్ళు పుస్తకంగా తీర్చిదిద్దారు యోగద సత్సంగ్ సొసైటీ వాళ్ళు. అలా మొట్టమొదటిగా మనం దేవుణ్ణి ఎందుకు అన్వేషించాలి అనే పాయింట్లు 1, 2 పాయింట్లు చూద్దాం. మనం దేవుణ్ణి ఎందుకు అన్వేషించాలి? దేవుడంటే ఏమిటి? మనం ఆయన్ని ఎలా కనుక్కోగలం? ఇలాంటి వాటి మీద ఒక 2, 3 పాయింట్లు తెలుసుకుందాం. మనం దేవుడిని ఎందుకు అన్వేషించాలి అనంటే, ఏం చెప్పారంటే దయామాత, మనం దేవుడి ప్రతిరూపంగా సృష్టి అయిన వాళ్ళం కనుక, దేవుడు మనిషిని తన ప్రతిరూపంగా సృష్టించాడు గనక. అలాగే కాబట్టి ఆయన లక్షణాలైనటువంటి పరిపూర్ణత, శాశ్వతత్వాలు మనకి నిత్యానందాన్ని ఇస్తాయి. కాబట్టి మనం దేవుడిని అన్వేషించాలి. మరి దేవుడిని మనం ఏం కోరుకుంటామండి? మనం అదే గదా కోరుకునేది. పరిపూర్ణమైనటువంటి జీవితం. అంటే పరిపూర్ణత ఎప్పుడొస్తుంది? మనం ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు మనకు పరిపూర్ణత అనేది వస్తుంది. శాశ్వతత్వం ఏంటి? మన ఆత్మ ఎప్పుడు శాశ్వతమే. అది తెలుసుకోవాలి గదా! ఈ శాశ్వతమైనటువంటి ఆత్మ గురించి మనం తెలుసుకోవాలి గదా! తెలుసుకోవాలి అనంటే మనము ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలి.
అప్పుడే ఆనందాన్ని అనేది మనము నిత్యము ఆనందంగా ఉండగలం. కాబట్టి మనము దేవుణ్ణి అన్వేషించి, ఆ దేవుడు ప్రసాదించినటువంటి ఆ తత్వాలను మనము ఇముడ్చుకోవాలి, తెలుసుకోవాలి అని. తర్వాత మానవుడిలో భగవంతుడు ఉన్నాడనే దానికి మొదటి నిదర్శనం ఏమిటంటే శాంతిగా ఉండడం అని చెప్పారు. బాహ్యమైన పరిస్థితుల వల్ల మార్పు చెందని శాంతి, మానవుడు తన స్వప్నాలను, ఆశలను, ఆదర్శాలను ప్రాపంచిక లక్ష్యం మీద కేంద్రీకరించినప్పుడు, అవి సాధించినప్పుడు కలిగే శాంతి తాత్కాలికం మాత్రమే. కానీ ప్రతి ఒక్క మానవుడు ఏం చేస్తున్నాడు? అది నాకు ఆ ఆశయం ఉంది, అది తీర్చుకుంటాను. ఇది తీర్చుకుంటాను, అది కావాలి, నా డ్రీమ్ అది. ఇవన్నీ నెరవేర్చుకోవడానికే సమయం ఉపయోగించుకుంటున్నాడే తప్ప, దాని నుంచి వచ్చినటువంటి శాంతే పరమశాంతి అనుకుంటున్నాడే కానీ, అది తాత్కాలికం అని తెలుసుకోలేకపోతున్నాడనమాట. ఈ ప్రపంచం ద్వంద్వాత్మకమైన ప్రపంచం. జీవితం సంతోషం, బాధ, అనారోగ్యాలు, శీతోష్ణాలు, రాగద్వేషాలు, జీవన్మరణాలతో కూడినవి. ఈ ద్వంద్వాలను దాటి మాయతెరను తొలగించి సృష్టికి అతీతంగాను ఉన్న పరమాత్మను కనుక్కోవడమే మన లక్ష్యం. మానవుడి లక్ష్యం ఏమిటి? ఈ మాయతెరను దాటి అతీతంగా వెళ్ళాలి. మాయతెరకు అతీతంగా వెళ్ళినప్పుడే మనము సృష్టికి అతీతంగా ఉన్న పరమాత్మను కనుక్కోవడం సులభమవుతుంది మనకి. మరి మనం దేవుణ్ణి ఎలా కనుక్కోగలం? మరి చూడండి, మన గురువు గారు కూడా చెప్పింది ఇదే. మనం దేవుణ్ణి ఎలా కనుక్కోగలం? మనలోకి వెళ్లి కనుక్కోవాలని చెప్పారు కదా! అలాగే దయామాత కూడా ఏం చెప్తున్నారంటే, మానవుడు గాఢ ధ్యానం ద్వారా తన శరీరాన్ని నిశ్చలంగా ఉంచి, ఇంద్రియాలు పనిచేయకుండా నిలిపినప్పుడు, ఆరో ఇంద్రియమైన సహజావబోధం పనిచేయడం మొదలుపెడుతుంది. ఇదే కదా మనకు కూడా గురువుగారు చెప్పింది ఇదే. అంటే మనమే ఎక్కువగా గా గా ధ్యానానికొచ్చినప్పుడు ఆలోచనారహిత స్థితిలో మనము మన ఆత్మ గురించి తెలుసుకోగలుగుతాము. మనలో ఉన్నటువంటి భగవంతుడిని తెలుసుకోగలుగుతాము అని మనకు మన గురువుగారు గూడా ఇలాగే చెప్పారు, బోధించారు. మరి అది ఎలా తెలుస్తుందంటే ఇంట్యూషన్స్ అంటాం గదా! మనం ఇంట్యూషన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంట్యూషన్స్ ద్వారా మనము ఎలా చేయాలి? ఏం చేయాలి? ఎక్కడున్నాము? ఏం జరుగుతుంది? ఇవన్నీ గూడా మనకు తెలుస్తా ఉంటాయి గదా! అలాగే భగవంతుడు ఆత్మని గూడా తెలుసుకోవాలనేటువంటి కోరిక, ఆత్మ లేదా భగవంతుడి కోరిక కూడా అదే. అందువల్ల భగవంతుడు ఏం చేశాడంటే ఈ ఇంట్యూషన్ ద్వారా నన్ను కనుక్కోగలుగుతాడు అని చెప్పేసని, ఈ ఇంట్యూషన్ అనేది భగవంతుడు మనకి ఇవ్వడం జరిగింది. మానవులకు ప్రసాదించడం, ఒక వరంగా ప్రసాదించడం అనేది జరిగిందనమాట. ధ్యానం కలిగించేటువంటి మేలు చూద్దాం. మన గురువుగారు కూడా చెప్పారు. ధ్యానం ఏమేం మేలు కలుగుతుంది, ఏమేం లాభాలు కలుగుతున్నాయని చెప్పారు. అలాగే మనం కూడా ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం. గాఢమైన ధ్యానం వల్ల కలిగే ఫలితాలేంటి అంటే, మొదటిది మానవుడు శాంతిని పొందుతాడు. మొదటగా మనకి శాంతి అనేది లభిస్తుంది. అవునా కాదా? ఎంతో అలజడితో, ఎన్నో సమస్యలతో ఎంతో బాధతో, దుఃఖంతో మనము ధ్యానానికని వచ్చినప్పుడు, ధ్యానంలో కూర్చోబెట్టినప్పుడు వాళ్ళకి కొంత సమయం తరువాత ఒక విధమైన ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఆ ప్రశాంతతలో వాళ్ళదే అంటారు కదా! లేచిన తర్వాత ఎన్నో సమస్యలతో, ఎంతో ఒడిదుడుకులతో వచ్చాము. ధ్యానంలో కూర్చొని లేచిన తర్వాత ఎంతో శాంతిగా, ప్రశాంతంగా ఉందని చెప్తారు గదా! అదే ఇక్కడ గూడా ఆ దయామాత చెప్తున్నారనమాట. గాఢమైన ధ్యానం వల్ల మనకు కలిగే ఫలితాలేమిటంటే, మొట్టమొదటిది శాంతి కలుగుతుంది. తర్వాత జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులొచ్చినా గూడా మన చైతన్యం అనేది ఆత్మలోనే కేంద్రీకరించి ఉంటుంది. మరి కృష్ణుడు అర్జునుడికి నిత్యమై మార్పు చెందని పదార్థంలో సుస్థిరంగా ఉండమని బోధించాడు. అంటే సృష్టిలో మార్పు లేని పదార్థం ఏమిటి? భగవంతుడే. ఎందుకంటే సృష్టిలోని ఇతర వస్తువులన్నీ గూడా మార్పు చెందుతూనే ఉంటాయి. ప్రతి వస్తువు ఈ క్షణానికి ఇంకో క్షణం, రోజుకి ఇంకొక రోజు మార్పు చెందుతూనే ఉంది గదా! ఏది మార్పు చెందకుండా ఆగిపోయిందా? లేదు గదా! అలాగే మార్పు చెందేటివన్నీ కూడా తాత్కాలికము. అవన్నీ భగవంతుడి స్వాప్నిక చింతనలే. మీరు, నేను ఎంతో నిజంగా కనిపిస్తాము. ఈ శరీరాలు ఘనమైన ఆకారాలుగా కనిపిస్తాయి గానీ, మనకి ప్రపంచమంతా ఎంతో శాశ్వతమైనట్టు మనకి అనుకుంటూ ఉంటాం. ఇదే ప్రపంచమే శాశ్వతం. మనమే శాశ్వతం. మన శరీరమే శాశ్వతం. ఎదుటిన వాళ్ళు శాశ్వతం అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా స్వప్న భావనలు తప్ప మరేమీ కావు. ఇవన్నీ గూడా తాత్కాలికాలే. ఇవన్నీ మార్పు చెందేటివే అని చెప్తున్నారనమాట. ఆయనలాగే ఈ ప్రపంచం నుంచి మన మనస్సును మళ్లించిన క్షణంలోనే ఈ ప్రపంచం మనకిక ఉండదు. మన మనస్సును అనంతుడి మీద లగ్నం చెయ్యగానే మన ఆత్మలు
విశ్వాత్ముడి ప్రత్యేక అభివ్యక్తులేనని వాటి నిజతత్వం మనకు అవగతమవడం ఆరంభిస్తుంది. చూడండి, మనం గనక భగవంతుడే ఆత్మ అనుకున్నాం, ఆత్మే భగవంతుడు అనుకున్నాం కదా! మరి ఆ భగవంతుడి మీద మనకు ధ్యానం చేస్తే, భగవంతుడి మీద మన లగ్నం చేస్తే, మన ధ్యానాన్ని లగ్నం చేస్తే, బయట ప్రపంచం ఉంటుందా మనకి? ఉండదు. మనము అంతరంలోనే ఉండిపోతాం. బయట ప్రపంచం ఉన్నదా? లేదా? ఉండదు. అప్పుడు ఉండదిగ. ఇదంతా గూడా అశాశ్వతమని అప్పుడు మనకి అర్థమవుతుందనమాట. తర్వాత సమస్త ప్రాణికోటికి సామాన్యాంశం దేవుడే. అంతే గదండీ! ప్రతి జీవికి సహజంగా ఆలోచించుకునేటువంటిదేంటి? దేవుడు. దేవుడున్నాడు. దేవుడు. అయితే ఏ జీవికి సంబంధించింది ఆ జీవికి దేవుడే. ఇప్పుడు మనకి దేవుడు మనిషిలాగా కనిపిస్తాడు. అదే జంతువులకు జంతువులాగానే కనిపిస్తది దేవత. అట్లా అన్నమాట. మనం మనలాగే ఉంటాడనుకుంటాం గదా! ఆత్మ చైతన్యము భగవంతుడికి రూపం లేదు అంటే మనం నమ్మం గదా! అలాగే ఏ జీవికి అలాంటి జీవే ఒక భగవంతుడిగా రూపంగా అనుకోని భావిస్తూ వాళ్ళు భగవంతుడిని కొలుస్తారు. అయితే ఇక్కడ ఈ ప్రపంచంలో అన్ని వస్తువులు, సంపదలు నా ప్రియతముడైన భగవంతుడివే. కానీ ఆ సర్వసంపన్నుడు కూడా ఒకదాని కోసం వెతుకుతూ పరితపిస్తున్నాడంట. మరి మనము ఏమనుకుంటాం? మనకు ప్రతీదీ మనం దేవుడికి ప్రసాదం పెట్టినా, దేవుడికి ఏదైనా సమర్పించినా అవన్నీ గూడా భగవంతుడిచ్చినవేగా! మనమేమివ్వగలం మరి భగవంతుడికి? ఏది ఇవ్వగలం? ఏది సమర్పించగలం జెప్పండి? ఏది సమర్పించగలమంటే, మనకున్నటువంటి ప్రేమని భగవంతుడికి ఇవ్వాలి. మనలో ఉన్న ప్రేమని భగవంతుడికి ఇవ్వాలి అంటే ఏంటి? ప్రతి ఒక్కళ్ళకి ప్రేమను పంచాలి. ప్రతి జీవి యందు ప్రేమను కలిగి ఉండాలి. శత్రువునందు ప్రేమ కలిగి ఉండాలి. మిత్రుని యందు ప్రేమను కలిగి ఉండాలి. ఎలాంటి కష్ట సుఖాలను గూడా ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఆ భగవంతుడికి అదే కావాలి. ఆ ప్రేమనే భగవంతుడు కోరుకుంటాడట. చూడండి, అది నీ ప్రేమ. నువ్వు ఆయనను తిరిగి చేరుకునే వరకు బాధపడతావు. మనము ఆయన్ని తిరిగి చేరుకోవాలని ఎంత తపన పడుతూ ఉంటాం గదా! మనము దానికే పరితపిస్తూ ఉంటాం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు భగవంతుడా! ఈ కష్టం నేను భరించలేను. నన్ను నీలో ఐక్యం చేసేసుకో. నీ దగ్గరికి తీసుకో అని అంటాం గదా! అలాగే ఇక్కడ గూడా మనం ఆయన దగ్గరికి వెళ్ళాలని ఎంత పరితపిస్తూ ఉంటామో, అదే సమయంలో ఆయన కూడా ఇలాగే బాధపడతాడట. అరే! వీడు ఎప్పుడు ఈ ప్రేమను నేర్చుకుంటాడు, ప్రేమను పొందుతాడు, ప్రేమను పంచుతాడు. ఈ ప్రేమని అందరికీ పంచితే గదా! నాకు తృప్తిగా ఉండేది అని చెప్పేసనేటువంటి భావన ఆయనకు కలుగుతుందట. ఆయన గూడా ఇలా ఇలాంటి భావం మానవుడు ఎలా ఎప్పుడు పెంపొందించుకుంటాడా అని తపన పడుతూ ఉంటాడట భగవంతుడు కూడా. ఇది చాలా అద్భుతమైన విషయము. అలాగే ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం ఇలా ఆలోచించుకోవాలట. ఏమని జెప్తున్నారు? ప్రపంచానికి సంబంధించినంత వరకు నేను మరణించాను. అలాగే నా కుటుంబానికి సంబంధించినంత వరకు నేను మరణించాను. ఇంద్రియాలకు, పరిమిత విషయాలన్నింటికి సంబంధించినంత వరకు నేను మరణించాను. నాకు నా ప్రియతముడైన భగవంతుడొక్కడే ఉన్నాడు. ఈ భావంతో గాఢంగా ధ్యానం చేస్తూ భగవంతుడిని ప్రార్థించండి అని చెప్తున్నారు. ఈ విధంగా అనుకోని మనము ధ్యానంలో కూర్చున్నట్లయితే మనకు ఆత్మ అనేది ప్రచోదనమవుతుంది. ఆత్మను గ్రహించగలం. భగవంతుడే ఆత్మ, ఆత్మే భగవంతుడని మనం తెలుసుకోగలుగుతాము అని చెప్తున్నారనమాట దయామాత. అలాగే మనకి ప్రతి దినం, ప్రతిరోజు మనకి భోజనం ఎంత ముఖ్యమో, ధ్యానం కూడా అంత ముఖ్య స్థానాన్ని పొందాలి అని చెప్తున్నారు దయామాత. మనకి గురువుగారు గూడా అదే చెప్పారు గదా! కనీసం రోజు ఒక 10 నిమిషాలో, పావుగంటో, అర్ధగంటో, గంటో మీకు సమయం దొరికినప్పుడు కళ్ళు మూసుకొని ఒక 10 నిమిషాలు కూర్చోండి. అది ప్రతిరోజు చేయండి అని చెప్పారు గదా! అలాగే దయామాత గూడా అదే చెప్తున్నారు. మనకి భోజనం ఎంత ముఖ్యం. ప్రతిరోజు తినకుండా ఉండలేం కదా! భోజనం చేయకుండా ఉండలేం గదా! సమయానికి తినాలి, ఆకలి గాకుండా ఉండాలి, చూసుకోవాలి, ఆరోగ్యం చూసుకోవాలి. ఇవన్నీ ఉంటాయి గదా! అలాగే ఏం చెప్తున్నారంటే, ప్రతిదినం భోజనం ఎంత ముఖ్యమో, ధ్యానం అంత ముఖ్య స్థానం పొందాలి. మానవుడు తన శరీరం పట్ల జాగ్రత్త తీసుకోవడానికి వెనకాడడు. దానికి తగినంత ఆహారం సమకూరుస్తాడు, దుస్తులు తొడుగుతాడు, దానికి చాలినంత విశ్రాంతిస్తాడు. కానీ ఆత్మని ఎంతగా నిర్లక్ష్యం చేస్తాడో గదా! దయామాత అంటున్నారు ఈ విధంగా. అతడు శరీరం కాదు. అయినప్పటికీ అతని సమయంలో, అతని శ్రమలో, ధనంలో, శ్రద్ధలో ఎక్కువ భాగం
కొద్ది సంవత్సరాలు మాత్రమే అతడు నివాసం ఉండే మాంసమయమైన ఈ చిన్న ఇంటిని కాపాడుకోవడంలోనే సమయాన్ని వెచ్చిస్తాడు అని చెప్తున్నారు. అవును గదా! మనము రోజులో ఎన్ని గంటలు మనము ధ్యానానికి కేటాయిస్తున్నాము? ఎన్ని గంటలు మనం మనతో మనం ఉంటున్నాము? ఎన్ని గంటలు మనతో మనం మాట్లాడుకోగలుగుతున్నాం చెప్పండి? ఇక అసలు సమయము 1 గంట, 2 గంటలు, 3 గంటలు ధ్యానానికో లేదంటే ఆహ్, ఓ సత్సంగమో. మిగతా కాలమంతా గూడా ప్రపంచికంగానే బ్రతుకుతూ ఉన్నాం. ప్రపంచికంగానే మన సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నామని చాలా కరెక్ట్‌గా చెప్తున్నారు. అయితే ఇదంతా గూడా ఆత్మకి చాలా అవమానకరంగా ఉంటుందట. అరే! నేను ఇంత ఇదిగా నేను ఒక శరీరానికొచ్చాను. వచ్చిన తర్వాత కనీసం నన్ను ఇలా గుర్తించట్లేడే వీడు. గుర్తించట్లేరే నన్ను. నన్ను ఆత్మగా గూడా నన్ను గుర్తించట్లేరే అని జెప్పి ఇవన్నీ చేస్తుండే వరకు ఆత్మకి చాలా అవమానం అనిపిస్తూ ఉంటుందట. ఇవన్నీ చేస్తున్నాడు గాని నన్నెందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుందట ఆత్మ. ఆత్మకి ఎంత అవమానం అని చెప్తున్నారు దయామాత. మరి ఈ మానవుడు జన్మనెత్తి, పెరిగి, సంతానాన్ని కని మరణించడానికే ఈ భూమి మీదకి దిగలేదు. జంతువులు గూడా ఈ విధంగా జేస్తాయి. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారో మరి దయామాత మనకి. అసలు మానవుడు ఏం చేయాలి? ఎందుకు దైవాన్ని అన్వేషించాలి? అసలు మనం ఎందుకొచ్చాం ఇక్కడికి అనేది చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. మానవుడు జన్మెత్తుతాడు, పెరుగుతాడు, పెద్దగవుతాడు, పెళ్లి చేసుకుంటాడు, సంతానాన్ని పొందుతాడు. ఆ! చివరికి మరణిస్తాడు. మరి దీనికేనా మనం ఈ భూమి మీదకొచ్చింది? కాదు గదా! అందుకని మాత ఏమంటున్నారంటే, జంతువులు గూడా ఈ విధంగా చేస్తాయి. మరి మానవుడికి ఉత్తమమైన బుద్ధి, తెలివి, విచక్షణ, శక్తి, సంకల్ప శక్తి అన్నీ మనకిచ్చాడు గదా భగవంతుడు. అన్నీ సమకూరాయి గదా! మరి భగవంతుడి సృష్టిలో ఏ ఇతర ప్రాణికి ఈ లక్షణాలు లేవే? ఆ! మరి వాటిని నిర్లక్ష్యం చేయొచ్చా మనం? దుర్వినియోగం చేయొచ్చా? అది మూర్ఖత్వం అనిపించుకుంటుంది గదా! అని చెప్తున్నారనమాట. మనము జంతువులం కాము. దేవుడి ప్రతిరూపాలైన దివ్య జీవులం మనం. ఆయన మనకు అనుగ్రహించిన ఆధ్యాత్మిక లక్షణాలను వ్యక్తం చేయనంత వరకు మనం బాధలు అనుభవిస్తూనే ఉంటాం. చూడండి ఎంత చక్కగా చెప్పారంటే అసలు, మనం ఎందుకొచ్చాము? ఏం చేయాలనేది చాలా చక్కగా వివరించారు. మనము జంతువులం కాము. మనము జన్మ తీసుకున్నామా, పెరిగి పెద్దగయ్యామా, పెళ్లి చేసుకున్నామా, పిల్లల్ని కన్నామా, మరి చచ్చిపోయామా? ఇదేనా మనకున్నది? మనం ఇంత తెలివితోటి వచ్చి భూమి మీదకొచ్చి ఇతర జంతువుల్లాగా కాదు గదా! ఇతర జంతువుల కంటే ఆ విచక్షణ లేదు. మనం దైవాన్ని పొందాలి అనేటువంటి విచక్షణ వాటికి తెలీదు. కానీ మానవుడిగా మనకి పుట్టుకతోటే మనకి భగవంతుడు మనలో ఉన్నాడు. ఆత్మ మనతోటే ఉంది. అయినా గూడా మనం వాటన్నిటిని గ్రహించకుండా ప్రాపంచికంగానే ఉండిపోతున్నాం. ఒక జంతువులాగా పుట్టి చనిపోతూ ఉన్నాము అని బాధపడుతూ ఒక విధమైన బాధతో మనకి చిన్నగా హెచ్చరిస్తూ ఉన్నారనమాట. మనం మనం ఇది తెలుసుకోనంత వరకు, మనం భగవంతుడిని తెలుసుకోనంత వరకు కూడా ప్రతి చిన్న కష్టం గూడా చాలా పెద్దగా కనిపిస్తూ మనం బాధలు అనుభవిస్తూనే ఉంటాము అని చెప్తున్నారనమాట. మన శరీర పంజరంలో నివసిస్తున్నటువంటి ఆత్మ అనే స్వర్గ విహంగం పైన మీరు ఎందుకు మనసుని ఏకాగ్రం చేయరు? అని అంటున్నారు. దయామాత చెప్తున్నారనమాట. కొంచెం కొంచెం ఆహారంతో దాన్ని ప్రతిదినం పోషించండి. దానికి కావాల్సిన ఆహారం శ్రద్ధాయుత ధ్యానము. మనం అనుకుంటాం గదా! శరీరానికి ఆహారం ఎంత అవసరమో, ఆత్మకి ధ్యానం అంత అవసరం అని చెప్తాం గదా! అదే మాట ఇక్కడ గూడా ఈ విధంగా చెప్తున్నారనమాట. దానిని కొంచెం కొంచెం ఆహారంతో పోషించండి అంటే, రోజుకు కొద్ది నిమిషాలు, కొద్ది సమయం కేటాయించి, తర్వాత తర్వాత కొద్దిగా ఎక్కువ సమయాన్ని కేటాయించండి ధ్యానానికి అని చెప్తున్నారనమాట. అయితే మనం ధ్యానం చేసేటప్పుడు ఇలా అనుకోమని చెప్తున్నారు దయామాత. ఓ నా ఆత్మ! నిన్ను పోషించడానికి స్వార్థంతో కనీసం రోజుకు ఒక గంట కేటాయించుకుంటాను. ఆ గంట సేపు ప్రపంచాన్ని మర్చిపోతాను అని అనుకోమని చెప్తున్నారు. మనం కూడా అదే గదా! ఆలోచనా రహిత స్థితికి వెళ్ళాలి అనంటే, మనము ఆలోచనలన్నీ కట్ చేసి, మళ్ళా శ్వాస మీద ధ్యాసను పెట్టి, ప్రపంచాన్ని మర్చిపోవాలి. ఆ ఉన్నంత సేపు. మనం ధ్యానం చేస్తున్నంత సేపు ప్రపంచాన్ని మర్చిపోవాలి. మనల్ని మనం కూడా మర్చిపోవాలి. మనం ధ్యానంలో కూర్చున్నట్టుగా కూడా మనకు తెలియకూడదు. అంత ఆహ్, మనం మత్తులో ఉండిపోవాలన్నమాట. అలా చెప్తున్నారు. తర్వాత నీ నామం ఉచ్చరించినంత మాత్రానే నా అస్తిత్వమంతా ప్రేమజ్వాలతో నిండిపోయే ఆ రోజు వస్తుందా ప్రభూ అని అడుగుతున్నారు. అంటే మనలో మనం ప్రేమను నింపుకోవాలి అని ఉంటుంది గానీ, మనం ప్రేమను పెంచుకోలేకపోతాం గదా! కానీ అలాంటి రోజు ఒక రోజు వస్తుందా ప్రభూ? వస్తుందా భగవాన్?
అని ఆవిడ ఆర్తిగా అడుగుతున్నారనమాట. భగవంతుణ్ణి ఆర్తిగా అడుగుతున్నారు. కష్టాలు వచ్చినప్పుడు ఆహ్, ప్రపంచాలు బద్దలవుతున్నా చలించకుండా నిలవడం నేర్చుకుంటాడు. ఒక మన మానవుడు చాలా కష్టాలు ఒకడికి బాగా ఎక్కువ కష్టాలొచ్చినప్పుడు ఏం జేస్తాడు? అందరూ ఆత్మహత్యలు చేసుకోరు కదండీ! కానీ కష్టాలొచ్చినప్పుడు ఒక మానవుడు ఏం జేస్తాడంటే, ఆ కష్టాలను భరిస్తూ అందులో ఎంతో కొంత నేర్చుకుంటూ వాటన్నిటికి నిలదొక్కుకొని ఆహ్, ఎదుగుతాడు. ఎదుగుతాడంటే నిలబడతాడు. ఆ విజయం సాధిస్తాడు. ఆ కష్టాల నుంచి బయటికొచ్చే రాగలుగుతాడనమాట. అలా నేర్చుకుంటాడు. ఏమని నేర్చుకుంటాడు? నేను ఆత్మను. అగ్ని నన్ను దహించలేదు. ఆయుధాలు ఛేదించలేవు. నీరు నన్ను ముంచలేదు. నేను ఆత్మను అన్న సత్యాన్ని అప్పుడు గ్రహిస్తాడట మానవుడు. ఇవన్నీ ఈ కష్టాలొచ్చినప్పుడు కా ఏం జరిగినా సరే నేను నిలబడాలి, నేను నిలదొక్కుకోవాలని ఆ తపనతోటి నిలబడి తర్వాత అనుకుంటాడట. ఇంక ఇంతకంటే నన్నేం చేయగలదు? నేను ఆత్మను గదా! నన్ను మంటలో మండించలేదు, ఆయుధాలు ఛేదించలేవు, నీళ్లు నన్ను ముంచలేవు. కాబట్టి నేను ఆత్మను అనే సత్యాన్నప్పుడు గ్రహిస్తాడు అని మనకి దయామాత చెప్తున్నారు. అలాగే ప్రతిదినము మనం దైవ సాన్నిధ్యానుభూతిని అభ్యసించడం, గాఢమైన ధ్యానంలో ఆయనతో నిత్య సంసర్గంలో ఉండడం, మీ సమస్యలను నిత్యము ఆయన ముందుంచడం కూడా తప్పనిసరిగా ఉండాలి. చూడండి అంటే సెల్ఫ్ టాక్ అంటాం ఇది. మనం అనుకుంటాం గదా! ఎవరికైనా కష్టాలొచ్చినప్పుడు ఏం జేస్తాం? ఇట్లా మిమ్మల్ని మీరు కూర్చొని ధ్యానంలో కూర్చొని మీకు మీరు చెప్పుకోండి. మీతో మీరుండండి. మీతో మీరు చెప్పుకోండి అని చెప్తాం గదా! అలాగా మనం కూర్చొని కామ్‌గా కూర్చొని ధ్యానంలో కూర్చొని ఇలా ఇటువంటి పరిస్థితులున్నాయి. ఈ విధంగా నేను అనుభవిస్తూ ఉన్నాను. దీనికొక పరిష్కార మార్గం చూపించు దైవమా అని చెప్పేసని మనము ఆర్తితో మనం ఆత్మ అనే భగవంతుడిని గనక మనము అడిగినట్లయితే ఖచ్చితంగా మనకొక సులువైన మార్గము దొరుకుతుంది. ఏదైతే కష్టము, సమస్య ఏదైతే ఉందో ఆ దుఃఖం నుంచి బయటపడడానికి ఒక చక్కటి మార్గం అనేది మనకి దొరుకుతుంది అని దయామాత చక్కగా చెప్తున్నారనమాట. ప్రభూ! నీ అనుమతి లేకుండా ఏ కష్టము, అనుభవము నాకు రాదని నా నమ్మకం. నాకు సంబంధించిన దేనినైనా ఎదుర్కొనే శక్తి నీ ఆశీస్సు వల్ల నాలో ఉన్నదని నాకు తెలుసు అని చెప్తున్నారిప్పుడు. అలాగే బ ఏమనుకోమంటున్నారు? ప్రభూ! నీ అనుమతి లేకుండా నాకే కష్టము రాదు. ఏ అనుభవం నాకు రాదని నాకు తెలుసు. నాకు నమ్మకం ఉన్నది. నాకు సంబంధించిన దేనినైనా ఎదుర్కొనే శక్తిని నాకివ్వు. ఆహ్, అలాంటి ఆశీస్సు నాకివ్వు అని జెప్పేసని అడుగుతాం గదా! అలాగే ఈ శక్తి అంతా కూడా మనలో ఉంది. కానీ మనకి తెలీదనమాట. ఆ శక్తిని బయటికి తీసుకురాగలిగేటువంటి శక్తి దేనికుంది అంటే ఆత్మకున్నది. అది భగవంతుడికి ఉందన్నమాట. అన్నీ ఆ భగవంతుడి మీద భారం వేసేస్తే మనకు మార్గాలన్నీ గూడా సుగమం అవుతాయి అని చక్కగా దయామాత ప్రజలకి చెప్తున్నారు. భక్తులకి చెప్తున్నారు. భక్తుడికి లక్షణాలెలా ఉండాలో అని ఒక 4 లక్షణాలు జెప్పారండి. ఆ లక్షణాలేంటో కొద్దిగా చూద్దాం. ఒక 5, 6 పాయింట్లు జెప్పారు. ఆ పాయింట్లు చూద్దాం. ఆధ్యాత్మిక మార్గంలో ఉండవలసిన మొదటి అర్హత భగవంతుడి కోసం మనఃపూర్వకమైన ప్రార్థన, తపన. ఆధ్యాత్మిక మార్గంలో ఉండాల్సిన మొట్టమొదటి అర్హత ఏంటంటే భగవంతుడి కోసం మనం తపన పడాలి. భగవంతుడిని చేరాలి అనేటువంటి తపన మనకి ఉండాలి. అటువంటి మరి ఆ తపన లేకపోతే మనం భగవంతుడిని కలవడం అనేది అసాధ్యమవుతుంది. కానీ తపనొక్కటే సరిపోదు గదా! మనం ఇంకా ముందుకెళ్ళాలి. ఒకసారి భగవంతుడి కోసం తీవ్ర పరితాపం పుట్టిన తర్వాత దాన్ని భక్తితోనూ, అంకిత భావంతోనూ పోషించాలి. అంటే మనం ఏం జేస్తామంటే కోరిక ఉందనుకోండి. ఆ కోరిక ఒక భగవంతుడి దగ్గర తీరలేదనుకోండి. ఇంకేం జేస్తాం? వెంటనే ఇంకొక దేవుడిని మార్చేస్తామనమాట. ఇలా కాదు. అసలు దేవుడి దగ్గర భక్తి అనేది అది ఒక అంగీకార భావంతో, ఒక అంకిత భావంతో, అంకిత భావంతో మనము ఆ భక్తిని పోషించాలనమాట. భక్తుడు పట్టుదలతో భగవత్ అన్వేషణను ఆరంభించినప్పుడు ఒక మార్గాన్ని, ఆ మార్గంలో స్ఫూర్తినిచ్చే గురువులను కనుక్కుంటాడు. చూడండి, మనము ఏ మార్గంలోనైతే వెళ్ళాలని అనుకుంటామో, ఆ మార్గానికి తగ్గ మార్గదర్శకత్వం ఇచ్చేటువంటి వ్యక్తులు అది గురువులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, మనకి
మార్గనిర్దేశకత్వం ఇచ్చేటువంటి వాళ్ళు మనకి ఎవరో ఒకళ్ళు మనకి ఎదురయ్యి, ఆ మార్గాన్ని చూపిచ్చే వాళ్ళు మనకి ఎదురవుతారనమాట. కనుక రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, భగవంతుడి మీద, గురువు మీద భక్తి, అంకిత భావం ఉండాలి అని చెప్తున్నారు. తర్వాత మూడో అర్హత అతి ముఖ్యమైనదట. అదేంటిదో చూద్దాం. ఆధ్యాత్మిక పదంలో మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, మన ప్రవర్తన ఎలా ఉండే ప్రయత్నం చేయాలంటే, కొంచెం బలహీనంగా ఉన్నవారు ఇంకా నిరాశ చెందేలా కాకుండా, వారిని ఉత్తేజపరిచేలా ఉండాలి. అంటే దీని అర్థం ఇతరుల ధ్యాసను మన వైపు మళ్లించటానికి ఆత్రపడడం కాదు. కానీ మన హృదయంలో అనుభూతి పొందడం మొదలైన ఆధ్యాత్మిక గుణాలను మన జీవితంలో అంతఃకరణ సాక్షిగా వ్యక్తపరచాలి. ఈ విధంగా చేయడం వల్ల భగవంతుడిని పొందే మార్గంలో ఉన్న ఇతరులను ప్రోత్సహించగలుగుతాం. చూడండి, మనము భగవంతుడిని పొందాలి అనంటే మన గుణాలు గూడా కొన్ని మార్చుకోవాలి. మనం మనం మాట్లాడే విధానం మార్చుకోవాలి. మన మాట బాగుండాలి. మన చేత బాగుండాలి. మన మనసు బాగుండాలి. ఎందుకంటే 10 మందికి మనము ఒక మంచి మాటలు చెప్తున్నామనంటే, మనం ఆచరించకుండా వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు వింటారా అండి? మనమే ఆచరించకపోతే ఎలాగా? అలాగా ఒకసారి పరమహంస దగ్గరికి కూడా ఒక తల్లి కూతుళ్ళు వచ్చారంట. వాడు కొడుకు ఒకటే బాగా ఇంట్లో బెల్లమంతా ఊరికే తింటూ ఉన్నాడంట. అయితే పరమహంస గారు అదే రామకృష్ణ పరమహంస గారు చెప్పారట. "అమ్మా రేపురా, అమ్మా రేపురా" అని చెప్పారట. చెప్తూ ఉంటే ఇలా రోజులు గడిచిపోతూనున్నాయి. ఒక వారం రోజుల తర్వాత అప్పుడు తను చెప్పారంట. ఇట్లా ఏం చెప్పాలో చెప్పి మాన్పించగలిగారు. ఆ బెల్లం తినేటువంటిది, ఆ లక్షణాన్ని, ఆ అలవాటుని మాన్పించగలిగారు. తర్వాత శిష్యులు అడిగారట, "గురువుగారు మరి మీరు ఈ మాట చెప్పడానికి వారం రోజులు ఎందుకు తీసుకున్నారు" అనంటే, "నాయనా నాకు ఆ అలవాటుంది. మరి నేను ఆచరించాలి కదా! వాడికి నేనొకటి నీతి చెప్తున్నాను అనంటే, నేను ఆచరించి గదా నేను చెప్పగలగాలి. అందుకని నాకున్నటువంటి ఆ అలవాటుని నేను మాన్చుకుని మానేసి, నేను ఆ పిల్లవాడికి నేను చెప్పగలిగాను. లేకపోతే నేను చెప్పలేను కదా! అని జెప్పేసని చెప్పారట. అంటే మనం ఆచరణలో పెట్టనిదే ఎదుటి వాళ్ళకి ఏది గూడా మనం చెప్పకూడదు. మనం మాట్లాడకూడదు. అన్నీ మంచి మాటలు మాట్లాడాలి. మన మాటల వల్ల, చేతల వల్ల ఎదుటి వారిలో గూడా భక్తి భక్తి కలగాలి. అలా భక్తుడంటే ఇలా ఉండాలి కదా! మనం ఇలా మాట్లాడాలి కదా! ఇలా చెయ్యాలి కదా! అని ఆ భక్తి పెంపొందాలి. వాళ్ళలో ఆ భక్తి పెంపొందాలే కానీ, మనము మన చేష్టల వల్ల ఛీ! ఇలా ఉండగూడదు. ఈ భక్తి ఇట్లా ఉండడం ఏంటి అని ఆ భక్తుడు వెనక్కి వెళ్ళిపోకూడదు. అలాంటి పరిస్థితి కలగకుండా మనము ఇతరులకు ప్రోత్సాహకరమైన మార్గంలోనే మనం ఉండాలి అని చెప్తున్నారనమాట. నాలుగో విషయం ఏంటంటే, భక్తుడు నిరంతరము అణకువగా ఉండడానికి ప్రయత్నించాలి. భక్తుడనేవాడు ఎప్పుడు గూడా అణకువగా అంటే మొత్తం నీరు గారిపోయి, కృషించిపోయి అలా ఉండడం కాదు. అణకువగా ఉండడం అనంటే కోపతాపాలు, అరిషడ్ వర్గాలను అదుపులో ఉంచుకోవాలి. అరిషడ్ వర్గాలను అదుపులో ఉంచుకుంటూ బ్రతకాలి, ఉండాలి. ఇలా ఉండడం వల్ల ఏంటంటే, ఎదుటి వాళ్ళు కూడా ఎలా ఉండాలి, ఏంటి అనే దాన్ని నేర్చుకుంటారు. వారిలో దయ ఉండాలి, కరుణ ఉండాలి. ఇవన్నీ కూడా నేర్చుకుంటూ అణకువ అనేటువంటి స్థితిని పొంది ఉండాలి. ఇంకోటి భక్తుడికి ఉండవలసిన ఐదో లక్షణం ఏంటంటే, ప్రతిరోజు ధ్యానం కోసం కొంత సమయం కేటాయించడం. ధ్యాన సాధన కృషి కన్నా మీ పనులే ముఖ్యమైన మీరే విధంగానైనా నటించినట్లయితే మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నట్లే. భగవంతుడిని కూడా మోసగిస్తున్నామని మీరనుకోవచ్చు. కానీ అలా చెయ్యలేరు. భక్తుడు ఎదుర్కొనే గొప్ప పరీక్షలలో ఇటువంటి భ్రమ ఒకటి. మొట్టమొదటి ధ్యానంలో మనకు ప్రత్యక్షమైన ఫలితాలేవి కనిపించకపోవచ్చు. కానీ ఈ ప్రపంచంలో మన పని ఒత్తిడులకు మొదటి స్థానం ఇవ్వడానికి మనం మొగ్గు చూపిస్తాం. చూడండి, మనము ఐదో లక్షణం ఏంటి అంటే, ప్రతిరోజు ధ్యానం కోసం కొంత సమయం కేటాయించాలి. కానీ చాలామంది ఏం జేస్తారు, ధ్యానం గురించి కాకుండా మేము మంచి ధ్యానం చేయకపోయినా మేము మంచిగానే ఉంటాము. మేము అందరితో మంచిగానే ఉంటాం. అందరితో మంచిగానే మాట్లాడతాం. మేమంతా బాగానే ఉన్నాం. మాకంతా బానే ఉంది అని చెప్పడం అనేది ఒక భ్రమ లాంటిది అని చెప్తున్నారు. అంటే ఇవన్నీ మనకి ఒక సరియైన పద్ధతిలో మనకి రావాలి అనంటే ధ్యానం అనేది తప్పనిసరి. ధ్యాన సాధన ఉంటే తప్ప మనము శారీరక, మానసిక, ఆధ్యాత్మిక బాధలను ఎదుర్కోగలుగుతాం. ధ్యానం
ఉంటేనే మనము అవన్నిటిని అధిగమించగలుగుతామని చెప్తున్నారనమాట. ఇంకా ఆవిడ చాలా చోట్ల చాలా మందికి తన మాటలతోటే హీల్ చేశారు. అనారోగ్యంతో ఉన్న వాళ్ళకు, తర్వాత చావుకు దగ్గరగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ గూడా ఆవిడ మాటలతోటే తను హీల్ చేయగలిగారనమాట. ఎంతోమంది చావుకు దగ్గరగా ఉన్న వాళ్ళని వాళ్ళ యొక్క దీంతో చక్కటి మార్గంలోకి పంపించగలిగారు. దైవ మార్గంలోనే వాళ్ళు వెళ్లి దైవంలో ఐక్యమయ్యేలాగా కూడా వా ఆవిడ చేయగలిగారనమాట. ఆవిడేమంటారంటే, ఇతరుల నుంచి మనం నేర్చుకోగల పాఠాలేమిటి అనేది చెప్తున్నారు. ఆవిడ ఆవిడ కొత్తగా యోగానంద గారి దగ్గర శిష్యురాలిగా చేరినప్పుడు ఈవిడ చాలా ఎక్కువ భక్తితో ఉండేదనమాట. గురువుల పట్ల చాలా భక్తితో ఉండేది. అయితే ఈవిడతో పాటు ఈవిడ విదేశీయురాలు గదా! అక్కడ కొంతమంది ఉండేవాళ్ళు గదా! శిష్యులుగా ఉన్నవాళ్ళు ఉంటారు గదా! ఈవిడ చిన్న వయసులో వచ్చింది. అలాగే చాలా ఎక్కువ గురువుల పట్ల చాలా భక్తి భావంతో ఉండేదనమాట. ఇది చూసి కొంతమందికి అసూయ, ద్వేషాలు ఉంటూ ఉండేవి. ఈవిడ ఎక్కువగా గురువు గారికి బాగా దగ్గరవుతోంది. ఈవిడని మెచ్చుకుంటున్నారన్న దీంతోటి చాలా మంది అసూయ, ద్వేషాలతోటి ఉండేవాళ్ళనమాట. అయినా గూడా గురువుగారు చెప్పేవారు. గురువుగారికి చాలా వరకు ఈవిడ ఇలా అంటే చాలా కష్టపెట్టేవాళ్ళు. ఎంతో కొంత చెప్పకపోతుండేది గానీ, చాలా కష్టం అనిపించినప్పుడు గురువుగారికి చెప్పేవారనమాట. చెప్పినప్పుడు ఏమనేవారంటే గురువుగారు, "నువ్వు ఎవ్వరి పట్లనైనా నువ్వు ప్రేమతో మాత్రమే ఉండాలి. ఎవరిని ఏమీ అనకూడదు" అని చెప్పేవారనమాట. అలాగనే గురువుగారు చెప్పినట్టుగానే తను నడుచుకుంటూ చాలా మందిని ప్రేమతోటే ఉంచేది. ప్రేమతోటే చూడటం, ప్రేమతో మాట్లాడటం చేసేదనమాట. అయితే అలాంటి వాళ్ళు కూడా కొంతకాలం తర్వాత గ్రహించి ఆవిడ యొక్క మనస్తత్వాన్ని, ఆవిడ తత్వాన్ని గ్రహించి వచ్చి క్షమాపణ జెప్పుకొని బాధపడి మారిన వాళ్ళు గూడా ఉన్నారనమాట. అదే ఏం జెప్తున్నారో చూడండి. ఇతరుల పట్ల, వాళ్ళ ప్రవర్తన పట్ల మీరెలా స్పందిస్తున్నారో మీరు విశ్లేషించుకుంటే, మీలో ఉన్న అవాంఛనీయ లక్షణాలను చాలా మటుకు మీరు గుర్తించగలుగుతారు. చూడండి మనల్ని మనం విశ్లేషించుకొని మనల్ని మనము ఆహ్, ఎలా ఉన్నాం? ఎలా ఉంటున్నాం? ఎలా మాట్లాడుతున్నాం? ఎదుటి వాళ్ళతో ఎలా ఉంటున్నాం? ఎదుటి వాళ్ళతోటి మనం మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళని నొప్పించకుండా మనం ఉండగలుగుతున్నామా? ఎలాంటి మంచి మాటలు మాట్లాడుతూ వాళ్ళని మంచి మార్గంలో ఉంచుతున్నామనేది మనకి తెలుసుకుంటామనమాట. అంటే మనల్ని మనమే ఆహ్, ఆహ్, చేసుకోవాలి. మనల్ని మనం అర్థం చేసుకుంటూ, మనల్ని మనమే విమర్శించుకుంటూ అంటే లోపల ఎలా ఉండాలి? ఏంటి? అవన్నీ గూడా మంచి చెడులన్నీ చూసుకొని మనము ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళము మనం విశ్లేషించుకోవాలి. మనల్ని మనం విశ్లేషించుకుంటూ ముందుకెళ్ళాలి అని చెప్తున్నారనమాట. భగవంతుడు మన దగ్గర ఏం ఆశిస్తున్నాడో తెలుసుకోమని చెప్తున్నారు. మీరెన్నడూ మనుషుల వల్ల కానీ, సంఘటనల వల్ల కానీ చలించకుండా ఉండేటంతగా ఆధ్యాత్మిక బలశాలురైనప్పుడు మాత్రమే మీరు ఇతరుల పట్ల ప్రేమను, అవగాహనను ప్రేమ పట్ల ప్రేమను, అవగాహనను నిజంగా చూపించగలరు. అంతకుముందు చూపించలేరు. చూడండి మనం ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడే మనం ఎదుటి వారితోటి ప్రేమగా ఉండగలం, ప్రేమతో మాట్లాడగలం, ప్రేమను పంచగలం. కానీ ఆధ్యాత్మికంగా బలంగా లేనప్పుడు చూడండి ఆధ్యాత్మిక బలంగా లేని వాళ్ళు బయట వాళ్ళు మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతారు? వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి? వాళ్ళ చేతలు ఎలా ఉంటాయో చూడండి. మనం చూడండి. మనం ఇప్పుడు ఎవరితోటైనా మాట్లాడినప్పుడు ఆహ్, మన మన మనం ఎలా మాట్లాడుతున్నాం? ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చిన వాళ్ళ మాట తీరు, చేతలు ఎలా ఉంటాయి? ఆధ్యాత్మిక మార్గంలోకి రాని వాళ్ళటువంటి వాళ్ళ చేతలు, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో మనకు ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఆధ్యాత్మికంగా మనం బలంగా ఉన్నప్పుడు మాత్రమే మనము ఎదుటి వారికి ప్రేమను అందించగలము. లేకపోతే మనము ఆ ప్రేమను అందించలేము. వాళ్ళరిచారంటే మనం అరిచేస్తాం. వాళ్ళు తిట్టారంటే మనం ఎదురు తిట్టేస్తాం. కానీ ఇప్పుడు అలా కాదు. వాళ్ళు తిట్టారు అనంటే మనలో ఏదో లోపం ఉన్నది అని మనం తెలుసుకొని, మనం పక్కకు రావడం అనేది జరుగుతుంది. లేదా వాళ్ళ నుంచి దూరంగానైనా మనము వెళ్ళిపోతామనమాట. భగవంతుడిని ప్రేమించటానికి గల ప్రాముఖ్యత ఏమిటి అనంటే,
ఈ ప్రపంచంలో దివ్య ప్రేమ, భగవంతుడి మీద ప్రేమను గురించి కొన్ని మాటలు చెబుదాం అనుకుంటున్నాను అని దయామాత కలకత్తాలో ఒక సమావేశంలో చెప్తూ ఉన్నారనమాట. ఈ ప్రపంచంలో మనుషులందరూ అన్వేషించేది, ప్రతి హృదయము కోరేది ప్రేమ ఒక్కటే. చూడండి ఏం చెప్తున్నారంటే, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి మధ్య, ప్రతి మనిషి, ప్రతి జీవి, ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది ఏంటంటే, ప్రతి హృదయం కోరుకునేది ఏంటంటే ప్రేమ ఒక్కటే అని చెప్తున్నారు. చూడండి, కుటుంబ సభ్యులు, స్నేహితులు, భర్త, భార్య, ప్రేమికుడు, ప్రియురాలు వీరందరి మధ్య ఉండేది కూడా ప్రేమ తాలూకు రూపాలన్నీ ఒకే ఉమ్మడి ఊట చలమైన దేవుడిలో నుంచే ఉత్పన్నమవుతున్నాయి. అన్ని రకాలైన మానవ సంబంధాల నుంచి కూడా మనం అందుకునేటువంటి ప్రేమ స్వరూపుడైన భగవంతుడి వ్యక్త రూపం మాత్రమే. చూడండి, మనం ఎన్నో రకాలుగా ప్రేమను ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. ప్రేమను పొందాలి, ప్రేమకరమైనటువంటి మాటలే కావాలి అని చెప్పేసి కోరుకుంటారు కదా! అలాగే అవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అనంటే, భగవంతుడి స్వరూపమైనటువంటి భగవంతుడి యొక్క వ్యక్త రూపమే ప్రేమ అనేది చక్కగా చెప్తున్నారనమాట. ఈ కారణంగానే మనం భగవంతుడిని అన్వేషించాలి అని చెప్తున్నారు. మనందరికీ ఏం కావాలి? ప్రేమ కావాలి, ఆనందం కావాలి. మరి ఈ పరిశుద్ధమైనటువంటి రూపంలో ఇవి ఆయన దగ్గర మాత్రమే లభిస్తాయి. అంతే గదా! కొంతమంది కపట ప్రేమలుంటాయి. అవసరాన్ని బట్టి ప్రేమ నటించడం అనేది ఉంటుంది. కానీ భగవంతుడి నుంచి అలాంటిదేదీ ఉండదు. శుద్ధమైనటువంటి ప్రేమ భగవంతుడి నుంచి మాత్రమే లభిస్తుంది అని చక్కగా చెప్తున్నారు. కానీ మనం ముందుగా మిగతా అన్ని చోట్ల వెతుకుతాం. ఎక్కడెక్కడో వెతుకుతాం. వాళ్ళు మనకు ప్రేమనందియాలి, వీళ్ళు మనం ప్రేమనందియాలని వెతుకుతాం. కానీ అది భగవంతుడి దగ్గర ఎంతో ఉంది అనేది మనకు తెలీదనమాట. చాలా బాధలను, దుఃఖాల్ని సహిస్తూ, మన కళ్ళన్నీ బుడగల్లాగా పేలిపోవడం చూస్తూ, జీవితం పెట్టే పరీక్షలు ఎదుర్కొన్నాక మాత్రమే మనకు భగవంతుడి మీద కొంచెం భక్తి కలుగుతుంది. అప్పుడు మనం ఆయనను అన్వేషించడం మొదలుపెడతాం. ఇది కరెక్ట్ కదండీ! మనకు కష్టాలొచ్చినప్పుడే భగవంతుడిని ఎక్కువగా ప్రార్థిస్తూ ఉంటాం. భగవంతుడా, నాకీ కష్టాన్ని తొలగించు, నన్ను ఈ కష్టాన్నుంచి గట్టెక్కించు. తట్టుకోలేకపోతే ఏమని చెప్తారు? నన్ను తీసుకెళ్ళిపో అని చెప్తూ ఉంటారు. కానీ ఇట్లాగా ఉండకూడదు అని చెప్తున్నారనమాట. కష్టాలొచ్చినప్పుడు ఆ ప్రియతముని చరణాల దగ్గరికి పరిగెట్టండి. ఆ దేవదేవుడిని ఇలా ప్రార్థించండి అని చెప్తున్నారు దయామాత. ఏమని చెప్తున్నారంటే, ఈ ప్రపంచం ఒక విశ్వనాటకం మాత్రమేనని, అందులో నేను పోషించే పాత్ర తాత్కాలికమైనదని గ్రహించే జ్ఞానాన్ని నాకు ప్రసాదించు. నా ప్రియతమా, నేను నా పాత్రను పోషిస్తూ, జీవితపు సుఖదుఖాలన్నీ చూస్తూ, నిర్వికారమైన నీ చైతన్యంలో నేను దృఢంగా నెలకొని ఉండడం ఎలాగో నాకు నేర్పించు. ఇది చూడండి, ఇది కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడిని చరణాల దగ్గరికి పరిగెత్తమని చెప్తున్నారు. ఆ దేవదేవుణ్ణి ఇలా ప్రార్థించండి అని చెప్తున్నారనమాట. ఇది ఒక్కసారి మనందరం కూడా కళ్ళు మూసుకొని ఒక్క సెకను మనము ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రపంచం ఒక విశ్వనాటకం మాత్రమేనని, అందులో నేను పోషించే పాత్ర తాత్కాలికమైనదని గ్రహించేటువంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించు. నా ప్రియతమా, నేను నా పాత్రను పోషిస్తూ, జీవితపు సుఖదుఖాలన్నీ చూస్తూ, నిర్వికారమైన నీ చైతన్యంలో నేను దృఢంగా నెలకొని ఉండడం ఎలాగో నాకు నేర్పించు అని కోరుకోవాలి. అదే గదా మనం ఏమనుకుంటాం? భగవంతుడా, నాకు నువ్వు వచ్చే కష్టాలన్నిటిని, దుఃఖాలన్నిటిని అధిగమించేటువంటి శక్తిని నాకివ్వు అని కోరుకుంటాం కదా! అలాగే దయామాత కూడా చెప్తున్నారనమాట. అయితే పరమహంస యోగానంద గారు గూడా ఏం చెప్పారంటే, చూడండి, గురుదేవులు ఇలా రాశారు. ఏమనంటే, మేలుకునేటప్పుడు, తినేటప్పుడు, పని జేసేటప్పుడు, కలగనేటప్పుడు, నిద్రించేటప్పుడు, సేవ చేసేటప్పుడు, ధ్యానించేటప్పుడు, పాడేటప్పుడు, దివ్య ప్రేమ చూపించేటప్పుడు, అన్ని అవస్థల్లోనూ నా ఆత్మ ఎవ్వరికీ వినబడకుండా భగవాన్, భగవాన్, భగవాన్ అని నిరంతరము ఆలపిస్తూ ఉంటుంది. నిజమైన ప్రేమికుడి పద్ధతి ఇదే. నా ప్రియతమా, నా ప్రియతమా అంటూ ఎప్పుడూ దైవ చింతనలో లీనమై ఉండండి. ఆ చేతనా స్థితిలో మీ కర్తవ్యాలను, ఇతర కార్యాలను నిర్వర్తించండి అని చెప్తున్నారనమాట. దీని మీద ఒక కవిత రాశారనమాట గురువులు. అది చివరికి నేను ఒక 5 నిమిషాల ముందు నేను చెప్తాను. అది కళ్ళు మూసుకొని మనము ధ్యానం చేద్దాం. అది వింటూ మీరు ధ్యానం చేద్దాం. ఓకేనా?
తర్వాత జీవితాన్ని ఆధ్యాత్మికం చేసుకోవటం. దీనితోటి నేను ముగిస్తాను. ఒక 5 నిమిషాలు ఇది చెప్పేసి ముగిస్తాను. అలాగే ఇది గూడా మనము ఒక 5 నిమిషాల ముందు అది గూడా చదువుకుందాం. ఆ భగవాన్ కీర్తన గూడా చదువుకుందాం. జీవితాన్ని ఆధ్యాత్మికం చేసుకోవటం ఎలాగా అని చెప్పేసని ఒక 4 సూత్రాలు మనకి అందించారు మనకి గురువుగారు. అది ఏమిటో మనకు చూద్దాం. మొదటిది ఏంటంటే భగవంతుడి మీద విశ్వాసం ఉండటం. భగవంతుడి యందు విశ్వాసాన్ని ఉంచడం. ఏ పరీక్షలోనైనా విశ్వాసం కోసం శ్రమించండి. మీ జీవితానికి భగవంతుడిని ధృవతారగా చేయడం వల్ల ఇది వృద్ధి పొందుతుంది అని చెప్తున్నారు. ధ్యానంలో లేదా మీ మనస్సులో ఆ సమస్య గుర్తుకొచ్చినప్పుడల్లా మనం ఇలా ప్రార్థించాలట. ఏమని? నా దైవమా, నువ్వు ఉన్నావు. నువ్వు నన్ను ఈ గొప్ప కష్టంలోంచి గట్టెక్కిస్తావని నాకు తెలుసు అని అనుకోవాలట. భగవంతుడికి మన అవసరం గురించి తెలుసు గదా! మరి ఆయనకు అసాధ్యమైనది ఏదన్నా ఉందా? ఏం లేదు గదా! మరి విశ్వాసం మన అవసరాన్ని ఆయన అనంత శక్తితో కలుపుతుంది. కాబట్టి మనకి మంచి ప్రశాంతత, ఒక మంచి మార్గం అనేది దొరుకుతుందనమాట. అలాగే రెండో సూత్రం ఏంటంటే, గాఢంగా ధ్యానించడము, మిమ్మల్ని బాధిస్తున్న దాని నుంచి విముక్తి పొందడానికి మీరు ప్రయత్నిస్తూ, భగవంతుడి మార్గదర్శకత్వం కోసం, సహాయం కోసం ప్రార్థించడము. ఆయన మీకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడు. ఆయన సహాయం మీరు అందుకోగలిగినప్పుడు ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. చూడండి, రెండవ సూత్రం గూడా ఏంటి? గాఢంగా ధ్యానించడం, మిమ్మల్ని బాధిస్తున్నటువంటి దాని గురించి విముక్తి పొందడానికి మీరు ప్రయత్నిస్తూ, భగవంతుడి మార్గదర్శకత్వం కోసం, సహాయం కోసం ప్రార్థించడము అని చెప్తున్నారనమాట. ఆయన చేస్తాడు, సహాయం చేస్తాడు. కానీ మన ప్రార్థనలో మనకి ఒక్క నిమిషం అండి. సారీ అండి. బయట శబ్దాలు వినిపిస్తున్నాయండి. తర్వాత మూడో విషయం ఏమిటంటే ఆత్మ సమర్పణ. ఆత్మ సమర్పణ చేసుకోవాలి భగవంతుడి దగ్గర. మనకు ఏ కష్టమొచ్చినా, ఏదొచ్చినా గూడా ప్రభు నీ సంకల్పమే నెరవేరని. అంటే మరి భగవంతుడికి తెలియకుండా ఒక కష్టము రాదు, ఒక సుఖము రాదు. కాబట్టి ఏది జరిగినా, ఏదొచ్చినా నీ సంకల్పమే నెరవేరని. మరి నువ్విలా అనుకుంటున్నావు, నేను కష్టపడాలని అనుకుంటున్నావు గదా! కష్టపడని. అది నీ కోరికే గదా! నెరవేరని. లేదా సుఖమొచ్చింది, ఇది గూడా నీ సంకల్పమే. ఇది నెరవేరని. ప్రభు నీ సంకల్పమే నెరవేరని అని అనుకోవాలట. దైవ సంకల్పానికి అధీనం అవ్వడం ఆధ్యాత్మిక మార్గంలో అత్యావశ్యకం. చూడండి, దైవ సంకల్పం ఏదైతే ఉందో, అది కష్టమైన, సుఖమైన, దుఃఖమైన ఏదైనా సరే, అది ఏదైతే ఉందో దానికి సరెండర్ అయిపోవడం అనేది చాలా ముఖ్యమని చెప్తున్నారు. శరీరానికి సంబంధించి, మన పనికి సంబంధించి, లేదా ఏ ఇతర ప్రయోజనానికి సంబంధించి ఏది జరిగినా గూడా దైవ సంకల్పమే నెరవేరాలని అనుకోవాలట మనం. తర్వాత చివరి సూత్రం ఏంటంటే, పట్టు సడలించడము, సమస్యను విడిచిపెట్టడం కూడా దేవుడి చేతిలోనే వదిలిపెట్టేయాలి. ఆ సమస్యని దేవుడి చేతిలో వదిలిపెట్టేస్తే, మనం చేయవలసిందంతా చెయ్యాలి. ఎంతవరకు మనము పాటుపడగలమో పాటుపడాలి. కానీ దాని గురించి ఊరికే బాధపడుతూ ఉండకూడదు. మన భారాన్ని భగవంతుడి భుజాల మీద వేసినప్పుడు, మనస్సు ఎంత విశ్రాంతిగా, ప్రశాంతంగా ఉంటుందో మనము గ్రహించవచ్చనమాట. ఇవి 4 సూత్రాలు చెప్పారు. అలాగే మనము ఇప్పుడు ఆహ్, ధ్యానం చేస్తూ ఒక్క 5 నిమిషాలు మీరు కళ్ళు మూసుకోండి. నేనిది చదువుతాను. మన పరమహంస యోగానంద వారు రాశారనమాట. ఈ విధంగా భగవంతుడిని అంటే భారతదేశపు సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడడం, మరి ఆ గురువుగారు లాంటి వాళ్ళని కలవడం ఒక అదృష్టంగా భావించారు దయామాత. మరి జీవితం అంటే ఏమిటి? భగవంతుడి సంతానమైన మనం ఆయన్ని ఎలా తెలుసుకోవాలి? ఆయనతో మరింత మధురతర సన్నిహిత సంబంధాన్ని ఎలా ఏర్పరచుకోవాలి? అన్న విషయాన్ని గురించి పరమహంస గారు కొన్ని పలుకులు రాశారనమాట. ఆ పలుకులని ఇప్పుడు మనము కళ్ళు మూసుకొని మనకి మనం అన్వయించుకుంటూ విందాం.
ఇది చాలా గొప్పగా ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి చాలా ఆనందాన్నిస్తుంది గూడా. ఇది విందాం. ఒక్క 2 నిమిషాలు పడుతుంది. నేను చదువుతాను. వినండి. కళ్ళు మూసుకొని వినండి. భగవాన్, భగవాన్, భగవాన్. నేను నిద్రలోతులలో నుంచి మెలకువ అనే వలయాకార సోపానాలను అధిరోహిస్తూ మెల్లగా సంస్మరిస్తాను. భగవాన్, భగవాన్, భగవాన్. నువ్వే నా ఆహారం. ప్రతి రాత్రి నీ నుంచి వియోగమనే ఉపవాసం ముగించి నిన్నే రుచి చూస్తూ మనస్సులో అనుకుంటాను. భగవాన్, భగవాన్, భగవాన్. నేను ఎటు వెళ్ళినా నా మనోదీపాన్ని నీ వైపే తిప్పి ఉంచుతాను. దైనందిన కర్మయుద్ధంలో నేను చేసే మౌన సమర నినాదం ఎల్లప్పుడూ భగవాన్, భగవాన్, భగవాన్. విషమ పరీక్షలనే తుఫానులు గర్జించినప్పుడు, సమస్యలు నాపై ఉరిమినప్పుడు నేను ఇలా బిగ్గరగా జపిస్తూ ఆ చప్పుళ్ళని అణిచివేస్తాను. భగవాన్, భగవాన్, భగవాన్. జ్ఞాపకాల దారాలతో నా మనస్సు కలలనే వస్త్రాన్ని నేసినప్పుడు ఆ వస్త్రం మీద నేను ఇలా అందంగా ముద్రిస్తాను. భగవాన్, భగవాన్, భగవాన్. ప్రతి రాత్రి గాఢ సుషుప్తిలో నాలోని శాంతి కలగంటూ పిలుస్తుంది. ఆనందం, ఆనందం, ఆనందం అని. నాలో ఆనందం ఇలా ఎల్లప్పుడూ గానం చేస్తూ వస్తుంది. భగవాన్, భగవాన్, భగవాన్. మేలుకొంటూ, తింటూ, పనిచేస్తూ, కలగంటూ, నిద్రిస్తూ, సేవిస్తూ, ధ్యానిస్తూ, జపిస్తూ, దివ్యంగా ప్రేమిస్తూ, నిరంతరం నా ఆత్మ ఎవరికీ వినబడకుండా మృదువుగా జపిస్తుంది. భగవాన్, భగవాన్, భగవాన్. మిమ్మల్నందరినీ భగవంతుడు ఆశీర్వదించుగాక. ఇదండి ఈరోజు నేను చెప్పదలుచుకున్నటువంటి ప్రేమ మాత్రమే అనేటువంటి అంశము. శ్రీ శ్రీ దయామాత గారు, పరమహంస యోగానంద గురువు గారి శిష్యురాలు చెప్పినటువంటి కొన్ని పలుకులు, కొన్ని వాక్యాలను మనం ఈరోజు తెలుసుకున్నాం. ఈ బుక్ అవకాశం ఉన్నవాళ్ళు ఈ బుక్ చదవండి. చాలా గొప్పగా ఉన్నటువంటి జ్ఞానం అందుతుంది మనందరికీ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫర్ యూ ఛానల్ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. విన్న వాళ్ళకి కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, శ్రీలక్ష్మి గారికి, వరలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.